మన స్ట్రెచ్ మార్క్స్ అన్నవి ఒక స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు, అది ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, లేదంటే ఫ్యాట్ ఫామ్ అవ్వచ్చు. అబ్బాయిలో కూడా ఫ్యాట్ ఫామ్ అవుతారు. కొంతమంది ప్యూబర్టీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కొంచెం వెయిట్ పెరుగుతారు. వాటి వల్ల కొంచెం స్ట్రెచ్ మార్క్స్ జారల్లాగా ఫామ్ అవుతాయి. ఎక్కడ మన షోల్డర్స్ మీద కానీ, పొట్ట మీద కానీ, థైస్ మీద కానీ, అంటే ఎక్కడైతే ఎక్కువ స్ట్రెచ్చింగ్ అవుతుందో ఆ ఏరియాలో స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. సో ఎప్పుడైతే స్కిన్ స్ట్రెచ్ అవుతుందో న్యాచురల్లీ అక్కడ దాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి. అసలు రాకుండానే ఉండాలి అంటే బేబీ గ్రోత్ అనేది అవ్వకుండా ఆపలేము. కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ అసలు అవ్వకుండా ఉండడానికి ప్రివెన్షన్ అనేది ఉండదు. బేబీ యొక్క పొజిషన్ బట్టి, బేబీ యొక్క వెయిట్ బట్టి, బేబీ యొక్క గ్రోత్ బట్టి స్ట్రెచ్ మార్క్స్ పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో బేబీ హెడ్ అనేది కింద డీప్ పెల్విస్లో ఉన్నప్పుడు యూజువల్గా స్ట్రెచ్ మార్క్స్ తక్కువ ఉంటాయి. అదే బేబీ పొజిషన్ బ్రీచ్ పొజిషన్స్, అబ్డామినల్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెచ్చింగ్ అబ్డామినల్ మీద పడి ఎక్కువ ఫామ్ అవుతుంది. అసలు ఫామే అవ్వకుండా చేయాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్, బికాస్ ఇట్ ఈస్ యొక్క న్యాచురల్ ప్రాసెస్. సైన్స్ ప్రకారంగా ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్రివెంట్ ద స్ట్రెచ్ మార్క్స్. అండ్ స్ట్రెచ్ మార్క్స్ కూడా జీన్స్ అనేవి ప్లే చేస్తాయి. కొంతమంది జెనెటికల్గా స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఫామ్ అవ్వవు. సో వాళ్ళు దే ఆర్ లక్కీ పీపుల్. ఇప్పుడు కొంతమందికి స్ట్రెచ్ మార్క్స్ విభత్సంగా ఫామ్ అయిపోతాయి. ఒరిజినల్గా ఒబిసిటీ ఉంటుంది వాళ్ళకి, ఆన్ టాప్ ఆఫ్ ద బేబీ గ్రోత్ ఫామ్ అయినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ బాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇన్ జనరల్ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అవాయిడ్ చేయలేం. బట్ స్టిల్ చిన్న చిన్న టిప్స్ లైక్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవడం, రెగ్యులర్గా బేబీ యొక్క గ్రోత్ మనం ఫాలోఅప్ చేసుకోవడం, వైటమిన్ ఈ క్యాప్సూల్స్, దెర్ ఆర్ సమ్ థియరీస్ అవి పెట్టుకునేట్టు చేసుకోవడం, ఆయిల్స్ లాంటివి, స్మాల్ టిప్స్ వేర్ కొంతవరకు మీకు స్మూత్నెస్ అనేది హెల్ప్ చేస్తుంది తప్ప కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయలేమండి. స్ట్రెచ్ మార్క్స్ యూజువల్గా ఏంటి అంటే ఇట్లా పర్మనెంట్ డ్యామేజ్ టు ద స్కిన్ అనమాట. మనకి ఇప్పుడు గాయం దెబ్బ తగిలింది అంటే చిన్న గాయం ఫామ్ అవుతుంది. చికెన్ బాక్స్ ఫామ్ అయింది అంటే చిన్న గాయం ఫామ్ అవుతుంది. పింపుల్ వచ్చింది అంటే పింపుల్ సంబంధించిన స్కార్ ఫామ్ అవుతుంది. అలాగే స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఇట్ ఈస్ అ డ్యామేజ్ టు ద స్కిన్ అనమాట. స్ట్రెచ్ అయిపోతుంది. స్కిన్లో మనకి ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే 2 లేయర్స్ ఉంటాయి. సో డెర్మిస్లో ఉన్నప్పుడు ఈ కొల్లాజన్, ఇలాస్టిన్ ఫైబర్స్ ఉంటాయి. సో ఈ కొల్లాజన్, ఇలాస్టిన్ ఫైబర్స్ బ్రేక్ అయినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ అని ఫామ్ అవుతాయి. సో ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రెచ్ మార్క్స్కి లేజర్స్ ద్వారా మీరు కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో లేజర్స్లో మనకి ఫ్రాక్షనల్ CO2 లేజర్స్, కార్బోక్సిథెరపీ లేజర్స్, ఇట్లా లేజర్స్ చేసేటప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఒక 40-50% వరకు తగ్గించగలుగుతాం. సో క్రీమ్స్ అనేవి ప్లేస్ స్మాల్ రోల్ అండి. దే విల్ వర్క్ బట్ 5-10% వర్క్ అవుతాయి. మోస్ట్లీ మిషనరీ యూజ్ చేసుకోవాలి. మిషనరీ కూడా ఒక 40-50% ఇంప్రూవ్ అవుతారు. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి ఐబ్రో చేయించుకోవచ్చు, స్కాల్ప్ చేయించుకోవచ్చు, అప్పర్ లిప్ చేయించుకోవచ్చు, గెడ్డాల మీసాల దగ్గర చేయించుకోవచ్చు. ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా మీకు మళ్ళీ అందరికీ సూచనలు చెప్పేటప్పుడు నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫోకస్ చేసేది మీరు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రైట్ డాక్టర్ అండి. సో ఇది ఆరోగ్యం సంబంధించింది కాబట్టి ఎప్పుడు కూడా సరైన డాక్టర్స్ని మనం ఎంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు సపోజ్ బియర్డ్ ఏరియా అంతా కూడా చీమ్ కురుపులు ఉంటాయి. కొంతమందికి అదంతా కూడా చీమ్ పట్టేసి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు హెయిర్ ఊడిపోతుంది. ఆ హెయిర్ ఊడిపోయిన చోట మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసుకొని పెట్టేసుకుంటే సక్సెస్ రేట్ ఉంటుంది మీకు. బికాజ్ మళ్ళీ మీకు హెయిర్ కూలిపోయి ఊడిపోతుంది. అట్లా కాకుండా ఎప్పుడు కూడా మీ ఎగ్జామినేషన్ చూసుకొని డాక్టర్స్ మీకు ఆ ఏరియా అంతా హైజీనిక్గా ఉందా, హెల్దీగా ఉందా, ఏదైనా స్కార్ ఉందా, ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. కొంతమందిలో దెబ్బలు తగిలి ఏరియా అంతా స్కార్ అయిపోతుంది, బర్న్స్ ఏరియా అంతా పోతుంది. ఆ ఏరియా అంతా అలాంటి ఏరియాస్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. అంటే కొన్ని హెయిర్స్ టేకప్ చేయవు. అలాంటప్పుడు ఎక్కువ వాల్యూమ్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. సో ఇట్లాంటివి జాగ్రత్తలు మీరు పాటించినట్టయితే మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది. సో అందుకని డోనర్ ఏరియా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఎక్కడ పెడుతున్నాం, ఎవరి చేత పెట్టించుకుంటున్నాం, ఏమైనా మందులు వాడుతున్నామా లేదా, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఓవరాల్గా దాని యొక్క సక్సెస్ రేట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బియర్డ్ అప్పర్ లిప్ మీద ఫోకస్ చేసుకున్నట్టయితే యూజువల్గా మీరు అందరూ చేయించుకోవచ్చండి. సో చాలామందికి ఏంటి అంటే అసలు అప్పర్ లిప్ హెయిరే ఉండదు. అంటే బట్ మీకు వేరే కండిషన్స్ ఉంటాయి. మీకు ఎల్లపేష్ ఏరియేటా అని, పేను గొరకడని, కొంతమందికి మెయిల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ ఇట్లా ఫామ్ అవుతుంది. అవన్నీ కారణాలన్నీ మనం యూజువల్గా ఫైండ్ అవుట్ చేసుకొని ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనది తీసుకున్నట్టయితే సక్సెస్ రేట్ బాగుంటుంది, అందరూ చేయించుకోవచ్చు. అండ్ బియర్డ్ ఏరియా అయితే కూడా అందరూ చేయించుకోవచ్చు. బ్లీడింగ్, కొంతమందికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది స్కారింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటి అంటే ఎక్కడైనా గాయం అయితే అక్కడ కీలాయిడ్ ఫామ్ అయిపోతుంది, గడ్డల్లా ఫామ్ అవుతాయి. అలాంటివి ఏదైనా టెండెన్సీ ఉంది అంటే చేయించుకునే చోటల్లా గడ్డలు ఫామ్ అయిపోతాయి, దానికి కీలాయిడ్స్ అంటూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు యూజువల్గా మేము అవాయిడ్ చేస్తాం అనమాట. సో కీలాయిడల్ టెండెన్సీ ఉండేవాళ్ళు, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది బ్లీడింగ్ ఆగదు,
వాళ్ళకి ప్లీటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు యూజువల్గా ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. అండ్ ఇన్ఫెక్షన్స్, లోకల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్ కొంచెం కంట్రోల్ చేసి తగ్గిపోయిన తర్వాత దే కెన్ గో ఫర్ ఇట్. ఆల్వేస్ అది ఇంపార్టెంట్. కొంతమంది సోరియాసిస్, చుండ్రు ప్రాబ్లమ్స్ ఈ బియర్డ్ ఏరియాలో వస్తుంటాయి. వాళ్ళకు కూడా ప్రాబ్లం కంట్రోల్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం అనమాట.